ప్రేమ 2 అక్షరాల పదం అని అందరికీ తెలుసు. కానీ ఆ ప్రేమ యొక్క లోతు ఎవ్వరికీ తెలీదు. ఆ ప్రేమనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజునే అందరికీ వ్యాలంటైన్స్ డే అని చెప్తాం. అసలు ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈజ్ లవ్? అంటే ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడమా? లేదా ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి పార్కులంటూ, సినిమాలంటూ తిరగడమా? లేక లవ్ అనే రెస్పాన్సిబిలిటీయే లేకుండా పెళ్లి చేసుకొని లైఫ్ అనే సర్కిల్లో తిరగడమా? ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక వ్యక్తులకు సంబంధించిన ప్రేమ అయి ఉండొచ్చు, అయ్యకపోవచ్చు, ఏమో నాకైతే తెలియదు. కానీ లవ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేది ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, లేదా మీరు ప్రేమించే పని చేసే వర్క్ కావచ్చు, మీ ప్యాషన్ కావచ్చు, ఇంకా ఏదైనా థింగ్ కావచ్చు, మీరు ఇష్టపడేదానికి చెప్పుకునేదే వ్యాలంటైన్స్ డే అన్నది నాకు తెలిసింది. అయితే నా వ్యాలంటైన్ ఎవరు? ఈ ఇయర్ అని కాదు, ఎప్పటికీ ఎప్పుడు ఒకే ఒక్క వ్యాలంటైన్ ఈజ్ సినిమా. వై సినిమా అని అంటే అది చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక ఆర్ట్ ఫామ్. ఒక ఆర్ట్ ఫామ్ అని మనం అనలేం. చాలా కళల యొక్క సమూహమే ఒక సినిమా. అంటే అది యాక్టింగ్ అవ్వచ్చు, స్టోరీ వల్ల అవ్వచ్చు, డాన్సెస్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, చాలా ఆర్ట్ ఫామ్స్ అన్ని కలుపుకొని వచ్చేది సినిమా. అండ్ ప్రతి ఒక్క ఆర్ట్ ఫామ్ కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎంతో నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన వాటిలో సినిమా ఒకటి. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు సినిమా. ఒక సినిమా చూసే ఆ రోజు ఎంతో సంతోషంగా ఉన్న రోజులు ఉన్నాయి, అలాగే ఒక సినిమా చూసి బాధపడిన రోజులు ఉన్నాయి, ఒక సినిమా చూసి ఆశ్చర్యపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అండ్ మనకి ఆనందమైన, సంతోషమైన, మనకి బాగా ఇష్టమైన వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం అన్నది అందరికీ తెలిసిందే. నాకు హ్యాపీ అయినా, సంతోషమైన, ఐ వాంట్ టు వాచ్ ఏ గుడ్ ఫిలిం. సినిమా చూడడం అలవాటు. అది హ్యాపీనెస్ లో సెలబ్రేట్ చేసుకోవడం అయినా, లేదా బాధగా ఉన్నా, ఏమైనా సరే ఒక సినిమా చూస్తూ ఆ సినిమాని ఫీల్ అవ్వడం అలవాటు, ఆ సినిమాతో ట్రావెల్ అవ్వడం అలవాటు. అయితే ఇప్పటి వరకు నా వ్యాలంటైన్ కోసం మీరు విన్నారు. సో మీ వ్యాలంటైన్ ఎవరు? అది అమ్మాయి అయినా అయి ఉండొచ్చు, అబ్బాయి అయినా అయి ఉండొచ్చు. ఇది వేరే థింగ్, ఇది అందరూ మాట్లాడుకున్నదే. అది మీ పర్సన్, మీరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీ వ్యాలంటైన్ ఎవరు? లైక్ మీకు నచ్చిన థింగ్స్, అంటే మీ హాబీ, అంటే రైటింగ్, డ్రాయింగ్, లేదంటే బుక్ రీడింగ్, ఏమైనా హాబీస్ అయినా, లేకపోతే ఏమైనా మీ ప్యాషన్స్ అయినా, ఎవరు మీ వ్యాలంటైన్? మీకు నచ్చే వర్క్ ఏంటి అన్నది మీరు కమెంట్ చేయండి. నేనైతే ప్రతి కమెంట్ అయితే నేను చూస్తాను. ఐ థింక్ కమింగ్ టు మన టాపిక్, వాట్ ఈజ్ లవ్? అసలు లవ్ అంటే ఏంటి మనకు తెలుసా? పెద్ద పెద్ద కవులకు, పెద్ద పెద్ద వ్యక్తులకే తెలియలేంది మనకై మాత్రం. కానీ ప్రేమ అంటే ఏంటి అంటే నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక లైన్ గుర్తు వస్తుంది. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. అంటే ప్రేమ అంటే ఏంటి అని డిఫైన్ చేయగలిగే ఒక వర్డ్ ఉంటే ఆ వర్డ్కే తెలుసు అసలు లవ్ అంటే ఏంటి అని అన్నది. ఎంత గొప్ప మాట నిజంగా. మనం చిన్నప్పుడు మ్యాథ్స్ చేసినప్పుడు, లేదా మన కాలేజెస్లో ఏదైనా ఒక సమ్ సాల్వ్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది ఇన్ఫినిటీగా వస్తూ ఉంటుంది. అప్పుడు మనం జస్ట్ ఇన్ఫినిటీ సింబల్ వేసి అలా వదిలేస్తాం ఆ సొల్యూషన్కి. నా దృష్టిలో లవ్ అనే మీనింగ్ కూడా అంతే, ఇన్ఫినిటీ. దానికి మీనింగ్ తెలుగులో నిర్వచించలేమని. దట్స్ ఇట్. వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ టు సినిమా.